అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ఒరేయ్, నన్ను పట్టుకోండి చూద్దాం అంటూ పరిగెత్తసాగాడు శరత్. డిగ్రీ పాస్ అయిన పిల్లలతో సమానంగా ఆటలాడతాడు. మనిద్దరం కలిసి అన్నను పట్టుకుందాం అంటూ శరత్ వెంట పడ్డారు దినకర్, దివాకర్. వాళ్లని తప్పించుకోవడానికి బావి దగ్గరికి పరిగెత్తాడు శరత్. వరసకి బావైన చిన్నప్పటి నుండి కలిసి తిరగడంతో శరత్ని అన్నా అని పిలవడం అలవాటుగా మారింది దినకర్కి, దివాకర్కి. ఒకళ్ల వెంట ఒకళ్ళు బావి చుట్టూ పరిగెత్తడం మొదలెట్టారు. అప్పుడే తెలతెలవారుతోంది. పక్షుల కిలకిల రావాలు, దానికి తోడు పిల్లల ఆటలతో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా నవ్వుకుంటూ ఆడుకుంటున్న పిల్లల్ని చూసి మైమరచిపోయిన పార్వతి, అరే, ఈరోజు పండగర్రా, త్వరగా బ్రష్ చేసుకుని స్నానాలు చేయండి, గుడికి వెళదామని పొద్దున్నే లేపితే ఈ ఆటలేంటి, ఆగండి అంటూ వాళ్ల వెంట పడింది పార్వతి. పంపులో మంచినీళ్లు పట్టుకుందామని వచ్చిన పావని వాళ్లని చూసి, ఏంటొదినా, నువ్వు కూడా చిన్నపిల్లలాగా వాళ్ల వెంట పరిగెడుతున్నావా అంది వాళ్లతో పాటు తిరుగుతున్న వదిన్ని పట్టుకుని. వీళ్లు చూడు పావని, త్వరగా తయారవ్వండి, గుడికి వెళదామని బలవంతం మీద నిద్రలేపి బ్రష్ చేసుకోమని చెప్తే పొద్దున్నే ఆటలు మొదలై అంటూ, ఒరే శరత్, పెద్దవాడివి, నువ్వు కూడా పిల్లలతో ఆటలేంట్రా, అదిగో మామిడి చెట్టు ఎందుకెక్కావు, దిగు అంది కోపం నటిస్తూ. వదినా, కాసేపు ఆడుకుని వాళ్లే వస్తారు, నువ్వెళ్ళి అన్నయ్య వాళ్లకి కాఫీ కలుపు, నేను మంచినీళ్లు పట్టుకుని వస్తాను అంటూ పార్వతిని లోనికి పంపింది పావని. అప్పుడే ఒళ్ళు విరుచుకుంటూ పెరట్లోకొచ్చిన పరిమళ, అమ్మో కోతి అంటూ అరిచింది. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. కోతెక్కడే అంటూ అయోమయంగా చూసింది పావని. అదిగో అక్కడ అంటూ చెట్టు మీదున్న శరత్ని చూపిస్తూ నవ్వింది పరిమళ. అది చూసి శరత్ ఒక్క ఉదుటున చెట్టు దిగి, నన్ను కోతి అంటావా అంటూ పరిమళ వెంటపడ్డాడు. పరిమళ పరిగెత్తుకుంటూ వెళ్లి వంటింట్లో కాఫీ కలుపుతున్న తల్లి వెనకాల దాక్కుంది. పరిమళ వెనకాలే వచ్చిన శరత్, చూడత్తా నీ కూతురు నన్ను కోతి అంటోంది అన్నాడు పార్వతితో. మరి చెట్టు మీద కూర్చున్న జంతువుల్ని ఏమంటారు, బయట సరిచేసుకుంటూ అంది ఇంటర్ చదువుతున్న పరిమళ. మీరు కూడా ఏంటి చిన్నపిల్లలాగా ఈ ఆటలు, పదండి తొందరగా తెమలండి, అందరం గుడికి వెళదాం అంటూ పార్వతి పరిమళతో, ఏవే, నువ్వు ఆడపిల్లవి, మగపిల్లలతో సమానంగా ఏంటి ఈ ఆటలు, త్వరగా ముఖం కడుక్కుని రెడీ అవ్వు అంటూ కాఫీ కలుపుకుని హాల్లోకొస్తున్న పార్వతికి అప్పుడే లోనికొస్తున్న దినకర్ డాష్ ఇచ్చాడు. కాఫీ గ్లాసులు కింద పడిపోయాయి. అవేమీ పట్టించుకొని పార్వతి, నీ మీదేమైనా కాఫీ పడిందా నాన్నా అంటూ అడిగింది దినకర్తో. లేదు పెద్దమ్మా, నా మీదేమీ పడలేదు, నేనే పొరపాటున మీకు డాష్ ఇచ్చాను, సారీ పెద్దమ్మా అన్నాడు దినకర్. ఎవరొస్తున్నారో చూసుకోనక్కర్లేదా అంటూ రుసరుసలాడుతూ వచ్చిన మంగ, పద స్నానం చేద్దుగాని అంటూ కొడుకుని చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్ళింది. మంగ ఎవరిని అన్నది అనుకుంటూ మళ్లీ కాఫీ కలపడానికి లోనికి వెళ్ళింది పార్వతి. లోకనాథం, పార్వతి దంపతులు ఆ ఇంటి పెద్దలు. వాళ్లకి 2 కూతుళ్ళు, పరిమళ, హరిణి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడంతో తమ్ముడు ముకుందాన్ని తనే డిగ్రీ వరకు చదివించి తనకు తోడుగా ఉంటాడని మేనత్త కూతురు మంగతో పెళ్లి చేసి వాళ్లని తన దగ్గరే ఉంచుకుని 2 కలిసి పొలం పనులు చేసుకోసాగారు. వాళ్లకి దినకర్, దయాకర్ 2 కొడుకులు. పావనిని కంటికి రెప్పలా పెంచి మేనత్త కొడుకు గిరీశాన్ని ఇచ్చి పెళ్లి చేశారు లోకనాథం దంపతులు. గిరీశానికి ఎక్కువ చదువు లేకపోవడంతో వీళ్ల దగ్గరే ఉండి అందరూ కలిసి పొలం పనులు చేసుకుంటున్నారు. చెల్లెలు పావని భర్తకి ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోయినా తన పరిస్థితి బాగాలేకపోవడంతో సర్దుకుపోతున్నాడు. వాళ్ల కొడుకు శరత్ డిగ్రీ పూర్తి చేశాడు. కూతురు కీర్తి ఇంటర్ చదువుతోంది. 3 కుటుంబాలతో ఆ ఇల్లు ఎప్పుడూ కళకళ్లాడుతూ ఉంటుంది. ఏ పండగొచ్చినా, శుభకార్యం వచ్చినా ఎవ్వరికీ ఏ లోటు లేకుండా అందరికీ బట్టలు కొని అందరూ సంతోషంగా ఉండేటట్లు నెట్టుకొస్తూ ప్రేమ ఆప్యాయతలకు, బంధాలు అనుబంధాలకు విలువలనిస్తూ అందరినీ సమానంగా చూస్తూ ఉమ్మడి కుటుంబం అంటే ఇలా ఉండాలి అనేలా వాళ్ల యోగక్షేమాలు చూస్తూ అది తమ బాధ్యతగా భావించి కలిసిమెలిసి ఉంటున్నారు లోకనాథం దంపతులు. తరతరాల నుంచి ఆ కుటుంబంలో దగ్గర సంబంధాలు చేసుకుంటూ
అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. అలాగే పరిమళకి కూడా శరత్తో సంబంధం కలుపుకోవాలని ఉంది. లోకనాథం దంపతులకి మరదలు కోడలితో కలివిడిగా ఉంటూ వాళ్ళని తోబుట్టులాగా చూసుకుంటూ ఉంటుంది పార్వతి. రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా. ఉన్నట్టుండి అకాల వర్షాలతో వరుసగా 2 పంటలు దెబ్బతినడంతో కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడిన ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితుల్లో చిక్కుకుంది. పండగలకు పిల్లలకు తప్ప పెద్దలకు బట్టలు కుట్టించలేని పరిస్థితి. ఎప్పుడూ పిండి వంటలతో గుమగుమలాడే వంటగది మామూలు వంటలకే పరిమితమయ్యింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న గిరీశం ఆలోచనలు పక్కదారి పట్టాయి. ఇదే అదనుగా తాను భార్య పిల్లలతో బయటికి వెళ్లాలని నిర్ణయానికి వచ్చాడు. అది విన్న పావని అర్థం కానట్టు చూసింది. ఏంటా చూపులు? నేననేది నిజమే. మనం బయటికి వెళ్దాం. మా బంధువు ఒక ఆయనకి బాగా పలుకుబడి ఉంది. వాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మన శరత్కి జాబ్ ఇప్పిస్తానన్నాడు. ఇక్కడుంటే మీ అన్న వాణ్ణి కూడా పొలం పనులకే పంపుతాడు. నా క్లాస్మేట్ రవికి ఒక్కతే కూతురు. బాగా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్నవాడు. నేనంటే ప్రాణం. మొన్నవాడు కలిసి వాళ్ళ అమ్మాయిని శరత్కి చేసుకుంటావా అని అడిగాడు. వాడికి వేరే సంబంధం చూడటం ఏమిటండి? మొదట్నుంచి వాడు పరిమళని ఇష్టపడుతున్నాడు. అన్నయ్య వాళ్ళు కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ సంగతి నాకు తెలుసు. కాని ఇక్కడుంటే పెళ్ళవుతుందేమో గాని వాడి బ్రతుకు బాగుపడదు. యూనివర్సిటీ పట్టా పుచ్చుకున్న నా కొడుకు మేనరికం చేసుకుని ఈ పల్లెటూళ్ళలో మగ్గిపోవడం నాకిష్టం లేదు. మనము అందరిలా పెద్ద సిటీలో సెటిల్ అయ్యి వాడికి మంచి జాబ్ వచ్చాక మంచి బంగళా కొనుక్కుని కారు కొనుక్కుని ఆ జీవితాన్ని అనుభవించాలి. ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసి మనతో అంత బంధుత్వం పెంచుకున్న అన్నా వదిన ఏమనుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. పైగా పరిమళ మంచి పిల్ల. దానితో పెళ్ళైతే శరత్ కూడా సుఖపడతాడు. చూడు పావని, ఈ బంధాలు బంధుత్వాలు మనసుకి సంతోషాన్నిస్తాయి కానీ సమాజంలో గౌరవం కానీ హోదా కానీ ఇవ్వలేవు. అవి కావాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే పట్నం పోయి మనవాడు మంచి ఉద్యోగం సంపాదించి ఉన్నత కుటుంబంలో ఉన్న అమ్మాయితో పెళ్లి జరిపించాలి. అప్పుడు కాని మనం బాగుపడం. మీరు దీనికి ఒప్పుకుంటే అందరం కలిసి వెడదాం. లేదంటే నేనొక్కడే వెళ్ళిపోతాను. వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను. ఇది నా నిర్ణయం అంటూ బయటికి వెళ్ళిపోయాడు గిరీశం. భర్త అన్నంత పని చేసే మనిషే. ఇదివరకొకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అన్నగారు వెతికి తీసుకుని రావడం గుర్తుంది. ఈ వయసులో ఆయన లేకుండా పిల్లలతో అన్నగారి పంచన ఉండడానికి మనస్కరించలేదు పావనికి. అన్నయ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. చేసేది లేక గిరీశం మాటకు తల వంచింది. శరత్కి కూడా అక్కడి నుంచి వెళ్లడం ఇష్టం లేదు. పరిమళని చూడకుండా ఉండలేనని తల్లికి చెప్పాడు. బలవంతాన శరత్ని కూడా ఒప్పించింది పావని. ఈ వార్త విన్న లోకనాథం అచేతనంగా పడకుర్చీలో కూలబడిపోయాడు. గిరీశానికి ఎంతో సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. నేను ఇలా చేస్తున్నానని వేరుగా అనుకోవద్దు బావా. ఇక్కడ ఉండి నేను నా భార్య పిల్లలు మీకు భారం కాకూడదు అనుకుంటున్నా. ఈ ఇంటి పరిస్థితులు కూడా బాగాలేవు కదా. మీరు నాకు భారమేమిటి గిరీశం? మీరు అని మాట్లాడతావేంటి? అందరం ఒకటే అన్నాడు లోకనాథం బాధగా. పార్వతి కూడా గిరీశానికి పావనికి ఎంతో చెప్పడానికి ప్రయత్నించింది. బయటికి వెళ్ళి ఏం చేస్తావు? సరైన చదువు కూడా లేదు. పొలం పని తప్ప ఏం చేయగలవు నువ్వు అన్నాడు లోకనాథం. నా ఫ్రెండ్ ఒకతను నేను బిజినెస్ చేసుకోవడానికి సహాయం చేస్తానన్నాడు. నువ్వు ఏమీ అనుకోకపోతే అంటూ నీళ్లు నమిలాడు గిరీశం. ఏంటో చెప్పు అన్నాడు లోకనాథం పడకుర్చీలో నుంచి లేస్తూ. మా పెళ్ళప్పుడు నాకిచ్చిన పొలం నాకివ్వండి. పనికిరాని పొలం మీద ఎన్నాళ్ళు ఆధారపడతాం? అది అమ్మి ఏదైనా వ్యాపారం చేసుకుంటాను అన్నాడు గిరీశం. వ్యాపారం చేస్తావా? పొలాన్ని ముక్కలు చెయ్యాలా? బాధగా అన్నాడు లోకనాథం. తప్పదన్నయ్యా. ఎన్నాళ్ళని ఈ వర్షాల మీద ఆధారపడి పంటని నమ్ముకుంటాం. ఆయన ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ శరత్కి కూడా ఉద్యోగం వస్తే వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు చేస్తే బాధ్యత తీరిపోతుంది అంది పావని. అదేంటమ్మా అలా అంటావు? శరత్ పెళ్లి చేయడం మీ బాధ్యత ఏమిటి? వాడికి మన పరిమళని ఇచ్చి చేద్దామనుకుంటున్నాం కదా అన్నాడు రంగనాథం. వాడి పెళ్లి సరే అన్నయ్యా. ముందు ఆడపిల్ల బాధ్యత తీర్చుకోవాలి కదా అంది మాట మారుస్తూ. మిమ్మల్ని నేను బయటికి వెళ్ళమన్నట్టు మాట్లాడుతున్నావేంటి గిరీశం? మనమంతా ఒక్కటే. ఇప్పటి వరకు కలిసిమెలిసి ఉన్నాం.
కలో గంజో కలిసి తాగాం. ఇన్నాళ్లు ఉన్న బంధాలను తెంచుకుని వెళ్ళిపోతావా? బాధగా అన్నాడు లోకనాథం. అన్నయ్య, ఆయన చెప్పేది నిజమే. చిన్నప్పటినుంచి నన్ను, పెళ్ళయ్యాక ఆయనతో పాటు పిల్లల్ని నువ్వు వదిన కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నారు. దానికి మేము మీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాం. అందుకే కొంచెం నీకు బరువు దించుదామని ఈ నిర్ణయానికొచ్చాం. బాధ్యతంతా నీ మీద వేసి నీకు బరువుగా ఉండడం నాకు ఇష్టం లేదు. మా పిల్లల బాధ్యత కూడా నీ మీద వదిలేయడం న్యాయం కాదు. అందుకే బయటికి వెళ్ళి నీకు కొంచెం బరువు తగ్గిద్దామనేదే మా ఉద్దేశం తప్ప మరి ఏ ఆలోచన లేదన్నయ్యా. దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. వదినా, నువ్వైనా చెప్పు అన్నయ్యతో అంది, తనకు ఇష్టం లేకున్నా భర్తని సమర్థించాలని. మీ ఇష్టం అంటూ కుర్చీలో కూలబడిపోయాడు లోకనాథం. మంచి రోజు చూసుకుని గిరీశం భార్య పిల్లలతో వెళ్ళిపోయాడు. గిరీశం వెళ్లిన దగ్గర నుండి ముకుందానికి భార్య మంగ సాధింపు ఎక్కువయింది. వాళ్ల దారి వాళ్ళు చూసుకున్నారు. మనం మాత్రం ఈ ఇంట్లో పడుండాలా? మీకు మొదటి నుండి చెప్తున్నాను, మనం బయటికి వెళదామని. ఏ, మీరేమన్నా పావని భర్తల చదువురాని వాళ్ళ? మీ చదువుకి ఓ ఉద్యోగం రాదా? పుట్టినప్పటినుంచి పట్నం అంటే ఏమిటో తెలియక ఓ మారుమూల పడి ఉన్నాం. మన కాలంలో అంటే సరిపోయింది. మనమే కాదు, మన పిల్లలకు కూడా ఈ పల్లెటూరి వాతావరణం అలవాటైపోతుంది. హాయిగా వాళ్లనైనా పట్నంలో మంచి స్కూల్లో చేర్పించి అందరిలాగా మనము పట్నం జీవితం గడుపుదాం. మంగా, ఆ మాత్రం నాకు తెలియదా? చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన అన్నా వదినలని వదిలి ఎలా వెళ్ళగలం? ఇన్నాళ్లు హాయిగా సంతోషంగా ఉండి ఇప్పుడు పంటలు పండక కష్టాల్లో ఉన్న సమయంలో వాళ్ళని ఇలా వదిలి ఎలా వెళతాం? మీరెన్నైనా చెప్పండి, మనం ఇక్కడి నుండి పట్నం వెళ్ళిపోవాల్సిందే. వాళ్లతో బంధాలు పెంచుకున్నాం అంటున్నారు. అది బంధం ఎలా అవుతుంది? పెంచి పెద్ద చేయడం, పెద్దవాళ్లుగా అది వాళ్ళ బాధ్యత. అది సాకుగా చూపి జీవితాంతం వాళ్ళకి చాకిరీ చేస్తూ బతకాలా? మంగా, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకి చాకిరీ చేయడం ఏమిటి? ఏ పనైనా అందరం కలిసి చేసుకుంటున్నాం కదా. ఆ, ఇప్పటి వరకు బాగానే ఉంది. మీకంటే మీ అన్న 8 ఏళ్లు పెద్ద. ఇంకొన్నాళ్లు పోతే ఆయన ఏ పని చేయలేడు. ఇంటి బాధ్యత, పొలం బాధ్యత అంతా మీ మీదే పడుతుంది. ఏంటి మంగా అలా మాట్లాడతావు? బావగారికి మీరు చెప్పలేకపోతే నేనే చెప్తాను అంటూ విసురుగా బయటికొస్తున్న మంగతో పాటు ముకుందం కూడా అన్నగారి దగ్గరకొచ్చాడు. ముకుందం మాటలు విన్న లోకనాథం, చివరికి నువ్వు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళాలి అనుకుంటున్నావా ముకుందా? అంత అపరాధం నేనేం చేశాను అంటూ ఆవేదనగా తమ్ముడి చేతులు పట్టుకున్నాడు. అయ్యో, అంత మాట అనద్దు అన్నయ్యా. మా కోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు. మా అందరి బాధ్యత నీ మీదే వేసుకున్నావు. వ్యవసాయం సరిగ్గా సాగక అప్పులతో నువ్వెంత బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను. అందుకే మా భారమైనా కొంచెం తగ్గిద్దామని ఏ నిర్ణయం తీసుకున్నా అన్నాడు ముకుందం. పర్వాలేదు ముకుందా, రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా. మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయిరా. అందాక ఉన్నది తింటూ సర్దుకుందాం అభ్యర్థనగా అన్నాడు లోకనాథం. సర్దుకుపోవాల్సిన అవసరం మాకు లేదు బావగారు అని ఇంకా ఏదో మాట్లాడబోతున్న మంగని ఆపి, నువ్వుండు, నేను మాట్లాడుతున్నాను కదా అన్నాడు ముకుందం. అన్నయ్య, దాని మాటలు పట్టించుకోకు. నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశావు. పిల్లలింకా చిన్నవాళ్లే కదా. నువ్వు చదివించిన చదువుతో ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటాను అన్నాడు ముకుందం. ముకుందం, నిన్ను చిన్నప్పటినుంచి తమ్ముడిలా చూశాను. నిన్ను కాని నీ భార్యా పిల్లల్ని కాని మీ అన్నయ్య కూడా ఏనాడు ఓ పల్లెత్తు మాట అనలేదు. అలాంటిది మీరు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారో తెలియదు అంది పార్వతి. అంత మాట అనకు వదినా. మీరిద్దరూ నాకు దైవంతో సమానం. కన్నబిడ్డలకి వారు కోరుకున్న జీవితం అందించే బాధ్యత నాకుంది కదా. సరే ముకుందా, మీ ఇష్టం. మీరు ఎప్పుడు తిరిగొచ్చినా నాకు సంతోషమే అంటూ పడక కుర్చీలో కూలబడ్డాడు లోకనాథం బాధతో. టీవీలో వార్తలు చూసి బయటికొచ్చి ఆరు బయట పడక కుర్చీలో కూర్చున్న పార్వతిని చూసి, ఏంటి పార్వతి, ఒక్కదానివే కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు లోకనాథం. ఒక్కదాన్నే కాక ఇంకెవరున్నారండి నాకు తోడు, మీరు తప్ప అంది కుర్చీలో నుంచి లేవబోతూ. కూర్చో పార్వతి అంటూ పక్కనున్న నులక మంచం కుర్చీ దగ్గరగా లాక్కుని కూర్చుంటూ, ఏమైంది అన్నాడు. నిన్నటిదాకా కళకళ్లాడిన ఇల్లు ఎలా బోసిపోతోందో చూడండి అంది లోకనాథం భుజం మీద తల ఆనించి వెక్కి వెక్కి ఏడుస్తూ. బాధపడకు పార్వతి అని కంటినీరు తుడిచి, తప్పదు పార్వతి, వీటన్నింటినీ ఎదుర్కోవలసిందే అన్నాడు అనునయిస్తూ. ఒకప్పుడు ప్రతిరోజు మన ఇల్లు
పండుగలా ఉండేది. పండుగ నాడైతే ఊరంతా మన ఇంట్లో ఉన్నట్లుండేది. ఒక విధంగా ఊరు వారి దిష్టి తగిలిందేమో మన కుటుంబానికి. అంతగా కలిసిమెలిసి ఉన్న మనం ఎందుకు విడిపోవలసొచ్చిందో అర్థం కాదు అంది పార్వతి. కాలమహిమ పార్వతి, రోజులన్నీ ఒకలాగా ఉండవు కదా అన్నాడు లోకనాథం. అది కాదండి, చిన్నప్పటి నుండి పెద్ద చేసి పెళ్లి చేసి వాళ్లతో బంధాలని పెంచుకుని అనురాగాలని పంచుకుని సంతోషంగా ఉంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి నిర్ణయం తీసుకుని వెళ్లడం చాలా బాధగా ఉన్నదండి అన్నది పార్వతి. అలా చూడు అంటూ ఆకాశం వైపు చూపించి, చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడో చూడు, చుట్టూ ఉన్న నక్షత్రాలు మిలమిల మెరిసిపోతున్నాయి చూశావా అన్నాడు. అవునండి. అయితే ప్రశ్నార్థకంగా చూసింది భర్త వైపు పార్వతి. ఆ కళకళ్లాడే చంద్రుడే మనమిద్దరం అనుకో, చుట్టూ ఉన్న నక్షత్రాలు మన పిల్లలు, తోబుట్టువులు, బంధువులు అనుకో. కొంచెం సేపయ్యాక ఏమవుతుంది? నక్షత్రాలు కనుమరుగైపోతాయి, చంద్రుడు ఒక్కడే మిగులుతాడు. మరికొన్ని రోజులయ్యాక చూడు, వెలిగిపోతున్న చంద్రుణ్ణి కూడా చీకటి ఆవరిస్తుంది. ప్రకృతికే తప్పని ఈ మార్పులు మనము అన్వయించుకోవాలి పార్వతి. చీకటి తర్వాత వెలుగు, వెలుగు తర్వాత చీకటి ఎలాగో జీవితంలో వచ్చే మార్పులు అంతే. వాటికి మనం అలవాటు పడాలి, కానీ మన కోసం అవి మారవు కదా. ఆ ప్రకృతికి తప్పని మార్పు మనకి రావడంలో ఆశ్చర్యం ఏముంది? జీవితం కూడా అంతే. బంధాలు, బంధుత్వాలు ఏవి శాశ్వతం కాదు. మనం బంధాలని బాధ్యతలను అనుకుని మాత్రమే చూడాలి, లేకుంటే అవి బంధనాలుగా మిగిలిపోతాయి. ఆ బాధ్యత అయిపోయాక నిర్ణయం వాళ్లకే వదిలేయాలి. రేపు మన పిల్లలైనా అంతే. అన్నింటికీ అలవాటు పడాలి, తప్పదు. ఆ పైవాడు ఆడించే నాటకంలో మనం పాత్రధారులం మాత్రమే. బాధపడకు పార్వతి, వీటన్నింటినీ కాలమే పరిష్కరిస్తుంది. చూడు, బాధ్యతలకు మనుషులు దూరమైన బంధాలే వాళ్లని మళ్లీ కలుపుతాయనే నమ్మకం నాకుంది. కొన్ని రోజులు గడిచాక ఆ నక్షత్రాలు మరలా చంద్రుడి దగ్గరికి చేరకుండా ఉంటాయా? ఆ రోజు కోసం ఎదురు చూడడం తప్ప మనమేమీ చెయ్యలేము. పద, పొద్దుపోయింది, పడుకుందాం అంటూ పార్వతి భుజం మీద చెయ్యి వేసి లోనికి తీసుకువెళ్లారు లోకనాథం గారు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.